హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ కొబ్బరి పాలు బెల్లంతో చేసిన లడ్డూలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. కొబ్బరి పాలతో చేసిన ఈ లడ్డూలు రోజు ఒకటి చొప్పున తీసుకుంటే ఒంట్లో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది. అలాగే వెన్నునొప్పి ఉన్న వారికి కూడా ఈ లడ్డూలు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ హెల్దీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 2 కొబ్బరి చిప్పలను తీసుకుంటున్నాను. మీరు లడ్డూలు ఎక్కువ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కొబ్బరి చిప్పలను తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. దీనికి వెనక వైపు ఉన్న ఈ బ్లాక్ కలర్ని ఇలా పీలర్తో తీసేసి మొత్తం క్లీన్గా తీసేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ లేకుండానే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల పాలు మాత్రమే కావాలి కాబట్టి వాటర్ తక్కువగానే తీసుకున్నాను. ఇలా కావాల్సిన వాటర్ వేసుకొని మిక్సీకి వేసిన తర్వాత దీన్ని ఫైన్గా వడగట్టుకోవాలి. ఒక బౌల్లోకి పల్చటి కాటన్ క్లాత్ పెట్టి ఇందులోకి ఈ మిక్సీకి పట్టిన దాన్ని వేసి గట్టిగా పిండేసుకుంటే కొబ్బరి పాలు కొబ్బరి పొడి 2 కూడా సపరేట్ అయిపోతాయి. చూడండి, ఇలా గట్టిగా పిండేసుకుంటే 3 కప్పుల పాల వరకు మనకు వస్తాయి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి 2 కప్పుల అటుకులను కూడా తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని కొబ్బరి పాలలోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ మొత్తం పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా పౌడర్ వేసిన తర్వాత దీన్ని కలుపుకుంటే కన్సిస్టెన్సీ కాస్త దగ్గరికి వస్తుంది. దీన్ని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టి ఇప్పుడు స్టవ్ పై ఇంకో కడాయిలోకి 1.5 కప్పుల దాకా బెల్లంని తీసుకోవాలి. ఈ బెల్లంని 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లంని కరిగించుకున్న తర్వాత బెల్లం మెసరు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన పాలు అటుకుల మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉండలు కట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే దీన్ని ఉడికించుకోవాలి. ఒకసారి మిశ్రమం ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా సపరేట్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుతూ ఈ మిశ్రమం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను కావలసినట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడమే. చూశారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా హెల్దీ లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందనేది, మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.